నమస్తే అండి. నమస్తే సార్. ఏపీ రూపురేఖలు మారిపోతున్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. రకరకాల అవును. పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు. అవును. ఇట్లా ముఖ్యంగా ఏపీకి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. అవును. ఈ విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని చెప్పి ఆల్రెడీ ఐటీ రీసెర్చ్ లో ఒక బిల్డింగ్ ఉంది. అద్భుతమైన బిల్డింగ్ 2014 నుంచే బాబు గారు సీఎం అయినప్పటి నుంచే కట్టి ఉంచారు. అవును సార్. అది అంతా జగన్మోహన్ రెడ్డి వచ్చి అందులో ఉన్న ఐటీ కంపెనీలన్నీ అప్పట్లో లోకేష్ గారు, బాబు గారు తెచ్చిన ఐటీ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి తోలేశాడు. ఇప్పుడు మళ్ళీ అందులో 80 కోట్ల పెట్టుబడితో వస్తున్నాయి. టీసీఎస్ దాదాపు 150,000 ఎస్ఎఫ్టీ కేటాయించడం జరిగింది. ఓకే. దాదాపు 2,000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు టీసీఎస్. అవును సార్. ఈ వార్త ఇది ఆల్రెడీ మనకు వచ్చిన వార్త. ఇంకోటి, ప్రపంచ దిగ్గజ సంస్థ ఒక ఐటీ కంపెనీ విశాఖపట్నంకి రాబోతుంది. దాని విశాఖ నడిబొడ్డులో సిరిపురం జంక్షన్ దగ్గర కడుతున్న సూపర్ ఐకానిక్ బిల్డింగ్ లో దాదాపు 2 లక్షల ఎస్ఎఫ్టీ స్థలాన్ని దానికి కేటాయిస్తున్నారు. 2 లక్షల స్క్వేర్ ఫీట్ లో. అది మొత్తం 11 అంతస్తుల భవనం కడుతున్నారు. అందులో 5 అంతస్తులు ఐటీ కంపెనీలకు ఇస్తున్నారు. అందులోనే ఒక ప్రపంచ దిగ్గజ సంస్థ ఒక అమెరికన్ కంపెనీకి ఇస్తున్నారు. అది పూర్తి వివరాలు ఏమి ఇప్పుడు బయట పెట్టట్లేదు లోకేష్ గారు. అది దాంతో అన్ని మాటలన్నీ అయిపోయినాయి. ఎంఓయూ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు బయట పెట్టట్లేదు. ఎందుకంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, గురుగాం, మహారాష్ట్ర ఇవన్నీ కూడా పోటీ పడినాయి ఆ కంపెనీని తీసుకెళ్ళటానికి. సో వాళ్ళందరినీ తప్పించుకొని అది ఏపీకి తీసుకొచ్చారు లోకేష్ గారు. సో దాని వివరాలు ఏమీ బయట పెట్టట్లేదు. కానీ సూపర్ ఐకానిక్ బిల్డింగ్ మాత్రం దానికి సిద్ధం చేసేస్తున్నారు. మరో 2 నెలల్లో పూర్తిగా బిల్డింగ్ కంప్లీట్ కాబోతుంది. దాంట్లో దాదాపు 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలకి పార్కింగ్ కూడా ఇస్తూ సిటీ నడిబొడ్డుని ఇస్తున్నారు. అవును సార్. సిరిపురం జంక్షన్. సో అందులో కూడా 5వ అంతస్తు నుంచి మొత్తం బీచ్ కనిపిస్తూ ఉంటది. సో అటువంటి బిల్డింగ్ ఒకటి తయారు చేస్తున్నారు. లోకేష్ గారు సిద్ధం చేస్తున్నారు. మరో పక్కన అమరావతిలో అద్భుతమైన ఐటీ టవర్స్ 2 టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే విధంగా అందులో కంపెనీలకి అవకాశం ఉండే విధంగా. సో విశాఖపట్నంకి పర్టికులర్ గా వాళ్ళు ప్రపంచ దిగ్గజ సంస్థ రాబోతుంది. కంపెనీ పేరు అయితే ఆయన సీక్రెట్ గా ఉంచారు. ఏంటి లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏపీకి తీసుకొస్తున్న పరిస్థితి ఏంటి? అది బెంగళూరు నుంచి వస్తుందా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది తెలియదు. ఒక బ్రహ్మాండ కంపెనీ ఒకటి వస్తుంది, అద్భుతమైన సాఫ్ట్వేర్ కంపెనీ. మరో పక్కన పెద్ద పెద్ద పరిశ్రమలు. విశాఖ అనకాపల్లి దగ్గర నిప్పన్ స్టీల్ జపనీస్ కంపెనీ 1,10,000 కోట్లతో అదొకటి వస్తుంది. ఏం చెప్తారు? ఈ డెవలప్మెంట్ వస్తున్న అభివృద్ధిని చూసి విద్యార్థులందరూ, చదువుకున్న వాళ్ళు, చదువుకోబోతున్న ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాళ్ళకి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి. ఏం చెప్తారు దీని గురించి? రియలీ సార్, ఫస్ట్ చాలా ధన్యవాదాలు సార్. మీకు మంచి ప్రశ్న అడిగారు. రోజు మనం ఏదైనా మాట్లాడుతున్నాం, మనం మాట్లాడినప్పుడల్లా అది ప్రతి ఒక్కరు రాజకీయ దృష్టిలో చూస్తున్నారు. నారా లోకేష్ గారి గురించో, బాబు గారి గురించో, కళ్యాణ్ గారి గురించో, జగన్ గారి గురించో. అది కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉండే నలిగిపోయిన యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు లేక, వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకోలేక, వాళ్ళకి ఉద్యోగాలే, వాళ్ళ తల్లిదండ్రులు నేను తిట్టా, వాళ్ళు ఏమి చేయలేక హైదరాబాద్కో, బెంగళూరుకో ఎక్కడికంటే అక్కడికి పోతున్నారు. అక్కడ ఖర్చులు పెట్టుకోలేక, పీజీ ఖర్చులు పెట్టుకోలేక, మంచి ఉద్యోగాలు దక్కించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే దీనికి అతి దగ్గరలో స్వస్తి చెప్పబోతున్నాం. మన కళ్ళెదురుగా మనకు కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకంటున్నాను సార్, నేను టైం తీసుకోవచ్చు కాక, ఎందుకంటే స్వయాన నా స్నేహితులు కావచ్చు, నేను కావచ్చు, రకరకాల బాధలు అనుభవించాం. అందుకు ఆ ఎమోషన్ వల్ల నేను చెప్పే విధానం సూటిగా, ఫ్రేమింగ్ గా నేను చెప్పలేను సార్, ఉన్నదన్నట్టు చెప్తున్నాను. సో నేను అంటే ఏంటంటే, ప్రతిసారి మన ఉద్యోగం కోసం మనము బెంగళూరుకి, తెలంగాణలోని హైదరాబాద్కి ఇట్లా పోవాల్సి వస్తుంది. కానీ నేను ధైర్యంగా స్పష్టంగా చెప్పగలుగుతా సార్, ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ ఉన్నదో టోటల్ చేంజ్ అవబోతుంది. మొత్తం పెట్టుబడులు విశాఖపట్నానికి వస్తున్నాయి, అమరావతికి వస్తున్నాయి. మీరు చూసినట్లయితే కర్నూలు దగ్గర ఓర్వకల్లు అక్కడికి వస్తున్నాయి. మీరు ఇందాక చెప్పారు కదా సార్, అనకాపల్లి విశాఖపట్నం దగ్గర ఏది జపాన్ కంపెనీ నిప్పాన్, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, మనకు తెలిసినప్పటి నుంచి 1,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతో అనకాపల్లిలో కంపెనీ స్టార్ట్ చేయబోతోంది. దాని నుండి 70,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 60,000 to 70,000 అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సార్, వాళ్ళని ఆధారపడి బతుకుతా ఉంటారు కదా, వాళ్ళు ఒక 30,000 నుంచి 40,000 మందికి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇది ఏదైతే నేను చెప్తున్నానో, మీరు అన్నారు కదా సార్, ఈ మిలీనియం టవర్స్ అని ఈ యొక్క విశాఖపట్నంలో ఇక్కడ టీసీఎస్ వాళ్ళు కంపెనీ పెడుతున్నారు. అది అక్షరాల జూన్ నుంచి బిగిన్ అయిపోతుంది. ఒక 2.5 నెల 3 నెలల లోపు బిగిన్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే 80 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు.
2,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడైనా సరే మనం హైదరాబాద్ పోయినప్పుడు అబ్బా నేను ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నావా అని ఎంత హుషారుగా ఎంత సంతోషంగా చెప్పుకుంటాం సార్ మన ఉండూరుకు పోయినప్పుడు, పండగకి అయిపోయినప్పుడు. అదే మాదిర ఒక విశాఖపట్నం అని కాదు, మీరు చూసినట్లయితే సార్ నెల్లూరు దగ్గర రామాయపట్నం అక్కడ 96,000 కోట్ల చేంజ్ సమ్ క్రోర్స్, 96,000 కోట్ల చేంజ్ తో అక్కడ ఒక భారీ పరిశ్రమ ఏది బీపీసీఎల్ కంపెనీ వస్తుంది. అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చి 2,400 మందికి ఉద్యోగాలు. ఇవన్నీ మనం చెప్తా ఉంటే ఎట్లున్నదంటే గతంలో మనిషిని కించపరుస్తూ అనేవాడు సార్ రాజశేఖర రెడ్డి టైం నుంచి. సార్ నేను చెప్తున్నాను, ఈ యొక్క ఏదైతే బాబు గారి విజన్ ఉన్నదో దాన్ని కించపరుస్తూ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టల ద్వారా లెక్క చెప్తున్నాడు. సాక్షాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి బాబు గారిని కించపరిచేవాడు. విజన్ 2020 అంటే చాలా చులకనగా, చాలా చులకన. మీరు విజన్ 2020 అన్నారు కదా, ఈ విజన్ ఆయన తీసుకునేది 1998 అరౌండ్లో బాబు గారు. ఇప్పుడు 2020 దాటి 4 ఏళ్ళు అయింది. 2028 హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి మీరు స్వయాన ఇది ఆపితే ఆగేదో ఒకటి కాదు సార్. అప్పుడు బాబు గారికి కేటీఆర్ కేసీఆర్కి వైరం ఉండే విషయం అందరికీ తెలిసిందే, అది ఏ రూపేనా కావచ్చు. కేటీఆర్ కూడా బయటకు వచ్చి ఇదంతా బాబు గారు చలవే, బాబు గారు వేసిన ఆ రోజు పునాదే అని. అంటే ఆ రోజు ఆయన తీసుకున్న విజన్ 2020కి తెలంగాణలో 100 రూపాయలు సార్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి, 50 రూపాయల అక్షరాలు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఈ రోజు మనం పెట్టే పెట్టుబడే రేపటికి అది ఒక ప్రజలకి బడ్జెట్ పెంచుకొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తాం కదా సార్, దానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా సార్, ఇది విశాఖపట్నంలో వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, మనం ఇంతసేపు అబద్ధం చెప్పినాం అనుకుందాం సార్, ఒక మాటగా అబద్ధమే చెప్పినాం అనుకుందాం. రామాయపట్నం కాడ ఆ కంపెనీ అంట, కర్నూలు కాడ ఓర్వకల్లో ఒక కంపెనీ అంట, లేకుండా ఉంటే అనకాపల్లిలో ఒక కంపెనీ అంట, ఇందాక మనం టీసీఎస్ ఒక కంపెనీ అంట. దూరంగా నుండి చూసేవాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఇదంతా పెద్ద మ్యాజిక్లు జిమ్మిక్లు అబద్ధాలు చెప్పినట్టే ఉంటుంది అనుకోండి ఒక మాటగా. అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మాదిర ఇంత చేసి ఇంత ప్రచారం చేసుకునే టైప్ కాదు నారా లోకేష్ గారు. ఆ యొక్క సంయమనం పాటిస్తున్నాడు, ఆ మెచ్యూరిటీ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు. కొత్తగా సార్ అదొక బిల్డింగ్ విశాఖపట్నంలోనే ఈ యొక్క సిరిపురం దగ్గర మీరు చెప్పారు కదా 11 అంతస్తుల బిల్డింగ్, 430 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు అని. ఆ బిల్డింగ్ సూపర్ ఐకానిక్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పేరు వచ్చి సూపర్ ఐకానిక్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఫస్ట్ 5 ఫ్లోర్లు ఈ యొక్క మెయిన్ కంపెనీ సార్ టీసీఎస్ అని నేను చెప్పను, కానీ టీసీఎస్ లాంటి శాంపుల్ సైజ్ నేను చెప్తున్నాను. టీసీఎస్ లాంటి మన దేశం లేకల దిగ్గజ కంపెనీలు 5 కంపెనీలు వస్తున్నాయి. వీటిని తలదనే విధంగా వీళ్ళు ఎందుకు ఇంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే, ప్రపంచం లేకల్లా పెద్ద కంపెనీ, ఆ పేరు మనం కూడా చెప్పకూడదు, మనకు ఒకవేళ మన ఊహాగానాలు కొంచెం ఉండొచ్చు కాక అది రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీస్తాయి. ఈ 5 కంపెనీలు తలదనే విధంగా ప్రపంచ స్థాయి కంపెనీ ఒకటి వస్తుంది. దానికోసం పోటీ పడతా ఉన్నారు ఎవరు, మన రాష్ట్రంలో ఇరు ప్రాంతాలు ఉంటారు కదా సార్, గుజరాత్ మొదలు, తెలంగాణ మొదలు, కర్ణాటక మొదలు చాలా రాష్ట్రాల సీఎంలు పరితపించారు. చెన్నై మహారాష్ట్ర కూడా వర్కౌట్ అవ్వాల. ఎందుకంటే ఆ నారా లోకేష్ గారు ఆ మధ్య చూసాం కదా, ఉన్న పలంగా అమెరికాకు పోయి పెద్ద కంపెనీలతో టెస్లా కంపెనీ కావచ్చు, రకరకాల కంపెనీలతో, ఈవెన్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, రకరకాల ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని డైరెక్ట్గా బాబు గారితో మీటింగ్ చేపించినంత పని చేస్తున్నాడు ఆల్రెడీ. సో దిగ్గజ కంపెనీ ఒకటి వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది మనం చూసినట్లయితే సార్, ఇప్పుడు రిషికొండలో కూర్చొని ప్రభుత్వ డబ్బులతో తినేసి వ్యూ పాయింట్లు, బాత్రూమ్ పోయిన వ్యూ పాయింట్లో స్నానాలు చేస్తా ఈ యొక్క సముద్ర వ్యూ పాయింట్లు అట్ట కాదు. ఈ కంపెనీలు ఎవరైతే తృప్తిగా వస్తున్నారో వాళ్ళకి ఆ వ్యూ పాయింట్ కనిపించే విధంగా 5వ అంతస్తు నుంచి సముద్రం కనిపిస్తుందండి సార్. మీరు చెప్పే ఈ బిల్డింగ్ కాడ సూపర్ ఐకానిక్ బిల్డింగ్. సో వాళ్ళ ఆలోచన పరిధి ఆ విధంగా ఉండాలి. ఇది కూడా మాక్సిమం 4 to 5 months లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు కావాలంటే మీరు పోయి చూస్తే అర్థం అవుతుంది. ఇందాక నేను చెప్పా కదా, ఆ రామాయపట్నం కాడను, మోకాడను, ఒక్కొక్క చోట పెట్టుబడులు అంటే మీకు అర్థం కావట్లేదేమో. ఈ యొక్క సూపర్ ఐకానిక్ బిల్డింగ్ ఇది శాంపుల్ సైజ్. అది ఎందుకు కడుతున్నారు, ఏం కడుతున్నారు అనేది మీరు ఆడికి పోయి మీరు చూస్తే అర్థమైపోతుంది. గోరంత దాన్ని ఇంత చేసి చూపిలే సార్, వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, మేమేమి చేయలేదులే, పనులు జరుగుతూ ఉన్నాయిలే అంటున్నారు. అది వాళ్ళ యొక్క విజన్ సార్. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని మింగేయటానికి విశాఖపట్నంలో 1000 ఎకరాలు దోచుకొని 600 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అవును. మరో పక్కన కూటమి ప్రభుత్వం లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అడుగులేస్తున్న తీరు ఇప్పుడు అద్భుతంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు తీసుకొస్తున్నారు. అవును. ప్రపంచంలో అద్భుతమైన కోటని జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే ప్రపంచంలో అద్భుతమైన కంపెనీల్ని లోకేష్ గారు తీసుకొస్తున్నారు.
ఏం చెప్తారు వీళ్ళిద్దరికి, లోకేష్ జగన్మోహన్ రెడ్డి? సార్ ఆయన విజన్ ఎట్లున్నదంటే, విజన్ అసలు విజన్ అని కాదు సార్, అది ఏమంటారంటే పైత్యం అంటారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆడ వ్యూ పాయింట్ కోసం, వాళ్ళ సతీమణి హ్యాపీగా ఉండాలనో ఒకటో యువరానందం కోసం అది కట్టాడు. 600 కోట్ల రూపాయలు సార్ అది. మనం చెప్తా ఉంటే గర్వపడతా చెప్తున్నాం, మాట్లాడేటప్పుడు ఒళ్ళు పులకరించే విధంగా. టీసీఎస్ యొక్క 82 కోట్ల రూపాయల పెట్టుబడులతో టీసీఎస్ వస్తుంది మిలీనియం బిల్డింగ్ లేకి అని చెప్తున్నాం. 82 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఎన్ని పెద్ద కంపెనీలు వచ్చినాలి సార్ అప్పటికి? 600 కోట్ల రూపాయలతో ఎన్ని పెద్ద కంపెనీలు వచ్చిండాలా? ఆయన విషయం కన్నా సరైంది అంటే మనం ఒక 82 కోట్ల రూపాయల పెట్టుబడికి మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అది సార్ ఆయన ఆలోచన పరిధి. అది ఆయన స్వయంగా ఆయన ఆనందపడాలని చూస్తాడు. వీళ్ళు ఎట్లా అంటే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉండే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వీళ్ళు స్వయం తృప్తి కలిగే తత్వం వీళ్ళది. లోకేష్ గారిది, బాబు గారిది. అది సార్ వాళ్ళిద్దరి మధ్య తేడా. ఓకే. ఏదైనా కానీ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఇంకా పరుగులు పెట్టిస్తున్నారు లోకేష్. మీరు ఏదైతే గతంలో రాజకీయం చేద్దామని మీరు అనుకున్నారో విశాఖపట్నాన్ని బూచిగా చూపించి, ఎందుకంటే దట్స్ ఆల్రెడీ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి, ఆ యొక్క డిస్ట్రిక్ట్ లోనే రాజకీయంగా మీరు చూస్తే ఒక్క సీటు గెలిపిలా. వైసీపీ వాళ్ళు చేసిన దారుణాలు చూసి తూవని వచ్చి 4 జిల్లాల కావతల వరకు ఒక సీట్ ఓపెన్ కాల. మీరు కావాలంటే లెక్క చూసుకొని అర్థం అవుతుంది. సో అక్కడ విశాఖపట్నం ప్రజలు ఈ రోజున ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే, నాయన పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి, మాతో పాటు అమరావతి కూడా డెవలప్ అయితే, అంటే ప్రతి ఒక్కరు ఆలోచన రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలని. విశాఖపట్నానికి పెట్టుబడులన్నీ పోతున్నాయి, అమరావతికి కూడా పోతే బాగుంది, వాళ్ళ ఆలోచన అట్లా ఉన్నది. అన్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా బాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారు సార్. సో ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి అద్భుతమైన ప్రగతి కనిపిస్తుందండి. మరో పక్కన అమరావతి రాజధానిగా దాని పరిస్థితి చూస్తుంటే పరుగులు పెడుతుందండి. సో మరో పక్కన సీమలో కనకచర్ల దగ్గరికి అద్భుతమైన ప్రాజెక్ట్ ని 80,000 కోట్ల ప్రాజెక్టు పోలవరంతో అనుసంధానిస్తూ తీసుకొస్తున్నారు బాబు గారు. మరో పక్కన ఓర్వకల్లు దగ్గర పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరో పక్కన శ్రీ సిటీ, అక్కడ అద్భుతమైన కంపెనీలు తీసుకొస్తున్నారు చిత్తూరు జిల్లాలో. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు డెల్టా మొత్తం 3 కూడా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి, సమపాళ్లలో డెవలప్ అవుతున్నాయి. సో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.